ఈ వీడియోను మనకు స్పాన్సర్ చేస్తున్నవారు ఫారిన్ లాంగ్వేజెస్ ఇన్స్టిట్యూట్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బద్రి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ టూరిస్ట్ బద్రి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక టూర్లో భాగంగా మొదటి రోజు మేము అమ్మపల్లిలో ఉన్న శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత ఇక్కడి నుంచి మేము స్వర్ణశిల్పి వివేకానంద కాళీ మందిర్ను దర్శించుకునేందుకు బయలుదేరాము. ఈ స్వర్ణశిల్పి వివేకానంద కాళీ మందిర్ అమ్మపల్లి ఆలయం నుంచి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఎదురుగా చూస్తున్నారు కదా, ఇదే ఇప్పటివరకు మనం చెప్పుకున్న ఆలయం. దీన్ని చూస్తుంటే ఇది ఒక ఆలయంలాగా కాకుండా ఒక సినిమా సెట్టింగ్ లాగా కనిపిస్తుంది కదూ, కానీ ఇది సెట్టింగ్ కాదు, ఇదే కాళీ మందిర్. ఈ ఆలయాన్ని కలకత్తా స్టైల్లో నిర్మించారు. ఈ ఆలయం ముందు భాగంలో ఒక చిన్న ఫౌంటైన్తో కూడుకున్న గార్డెన్ను ఏర్పాటు చేశారు. ఈ గార్డెన్ మధ్యలో కాళీయమర్దనం చేస్తున్న శ్రీకృష్ణుని ప్రతిమను మనం చూడవచ్చు. ఈ ఆలయం చుట్టూ ఉన్న ప్రహరీ గోడ మీద రామాయణ, మహాభారత, అలాగే వివేకానంద జీవిత చరిత్రకు సంబంధించిన ఘట్టాలను ఏర్పరిచారు. ఎదురుగా కనిపిస్తుంది కదా, ఇది సెట్టింగు. రీసెంట్గా దసరా సందర్భంగా దేవీ నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా దీనిని ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రధాన దైవం కాళీమాత. అలాగే ఈ ఆలయ ప్రాంగణంలో వెంకటేశ్వర స్వామి, శివుడు, గణపతి, రాధాకృష్ణులకు సపరేట్గా ఉపాలయాలు ఉన్నాయి. ఈ ఆలయానికి ముందు భాగంలో ఒక లేక్ కూడా ఉంది. స్వర్ణశిల్పి వివేకానంద కాళీ మందిర్ ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత ఇక్కడి నుంచి మేము శంషాబాద్కు వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్ ఈ విధంగా ఒక కట్టడం కనిపించింది. అదేంటో చూద్దామని దగ్గరకు వెళ్ళాము. కింది భాగంలో ఒక దిమ్మె, పైన ఒక గుమ్మటం లాంటిది ఇక్కడ ఉంది. ఈ నిర్మాణం పేరేంటో మాకు తెలియదు. ఒకవేళ దీని పేరేంటో కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.
ఇక్కడి నుంచి శంషాబాద్కు వెళ్ళే దారిలో శ్రీ సాయినాథ బదరికాశ్రమం దగ్గర ఆగి ఇక్కడ సాయిబాబాను దర్శించుకున్నాము. టైం అప్పటికే 9:30 అయింది. ఈ ఆలయానికి సమీపంలోనే మేము బ్రేక్ఫాస్ట్ చేసి మేము ఇక్కడి నుంచి బయలుదేరాము. నెక్స్ట్ మేము ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళామనేది మరో వీడియోలో. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.